తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఈ తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వృత్తిపరమైన ఆదాయ అభివృద్ధి విషయంలోనూ, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, వృత్తిలో మీరు యొక్క బిజినెస్ విషయాలు, ఇటు వృత్తి రెండింటిని మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళదాం అనుకున్న విషయాల్లో కొత్త అవకాశాలు, కొత్త ఆఫర్స్ లాంటివి రావడం అనేది, అలాగే మీకు సంబంధించిన విషయాల్లో ఇతరులు ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం, అలాగే మీ యొక్క సంస్థ అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, మీ మాట చలామణి పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే మీ సంస్థలో కొత్త ఓపెన్ చేయడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారండి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా కొంత మానసిక ప్రశాంతత అనేది ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాలలో కానీ, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఇంకా పూర్తిగా ఒక నిర్ణయం తీసుకునే విషయంలో సంపూర్ణంగా నిర్ణయం తీసుకోకుండా ఇంకా ఆలోచనలలోనే ఉండే అవకాశం లాంటిది ఉంది. తండ్రి యొక్క సహకారం అనేది లభిస్తుంది. పెద్దలు అలాగే వ్యాపారస్తుల యొక్క సహకారం మీకు ఏర్పడుతుంది. అలాగే దాన్ని ఎలా ఉన్నత విద్య కొరకు ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా హోమియో మెడికల్ రిలేటెడ్గా చదువులు చదువుదాం అనుకున్న స్టూడెంట్స్కి కానీ, లేకపోతే ఏదైనా బిజినెస్ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్ మొదలైన చదవాలనుకున్న వారికి కానీ అనుకూలమైన సమయంగానే మనం దీన్ని చెప్పచ్చు. అలాగే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకి ఉన్నత విద్య కొరకు లోకల్గా కానీ, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కానీ దానికి సంబంధించిన చర్చలు జరగడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? భాగస్వామికి సంబంధించిన విషయాలలో, అంటే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే భాగస్వామికి సంబంధించి మీరు ఏదైనా బహుమానాలు ఇచ్చే రూపంలో కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే మీ వ్యాపార విస్తరణ కోసం మీరు చక్కగా ప్రయత్నాలు చేస్తారు. దాని డెవలప్మెంట్ కోసం మీరు కొన్ని పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, ఆకస్మిక ఖర్చులు, వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు లాంటివి, దానికి సంబంధించి కొత్త వ్యక్తుల్ని కలవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఒకటి భావించవచ్చు. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద ఆసక్తి అనేది పెరుగుతుంది. నూతన విషయ సేకరణ అనేది కూడా ఉంటుంది. దాంతోపాటుగా మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గు అయ్యే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు మానసిక ప్రశాంతతని పెంచుకునే పనులు చేసుకోవడం చాలా మంచిది.